కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. నీ కూతుర్ని ఆ అను ఎంత టార్చర్ పెట్టిందో నాకు తెలుసు. ఇవన్నీ గుర్తు పెట్టుకొని నువ్వు అనుని దారుణంగా చంపాలి. లేదు, నేను చంపను. అను కూడా నా కూతురు లాంటిదే. నీకు కూతురు లాంటిది కావాలా? నీ కూతురు సుందరే కావాలా? నేను అనుకున్నంత పని చేస్తాను సావిత్రమ్మ. నేనెవరు ఏంటి ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి అనుని చంపేయ్. అర్థమవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళి ఆ అనుని కత్తితో కస కస పొడిచి చంపేయ్. అప్పుడే నీ సుందరి క్షేమంగా ఉంటుంది. నా కూతుర్నే చేయొద్దు ప్లీజ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెనక్కి తిరగకుండా వెళ్ళు. వెళ్ళగానే చంపేశాయి. భారతి మేడం, మా ఇంట్లో జరిగే వరుస సంఘటనలకి కారణం తాంబూలమని అర్థమవుతుంది. ఆ తాంబూలానికి నీకు ఎక్కడ పరిచయం ఏర్పడిందో ఆలోచించకపోయావా? మీరు ఈ విషయం నాకు ఇంతకు ముందు కూడా చెప్పారు. మీరు చెప్పారని